హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? చినిగిపోయిన కరెన్సీ నోట్లను పడేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఏం చేయాలో, ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య జీవితంలో కరెన్సీ నోట్లు ఒకరి చేతిలో నుంచి మరొక చేతికి మారుతుంటాయి. ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే చిరిగిన నోట్లు వస్తాయి. అలాగే కొన్నిసార్లు నగదు ఎక్కడైనా దాచిపెట్టి మర్చిపోయిన సందర్భంలో వాటికి చెదలు పట్టడం, మురికిగా మారడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు సైతం కొన్ని చిరిగిపోయిన నోట్లు వస్తుంటాయి. దీంతో చాలా మంది ఆ విలువను కోల్పోవలసిందేనా అని ఆందోళన చెందుతారు. అవి ఎందుకు పనికిరావని పక్కన పడేస్తారు. అయితే వీటిని బ్యాంకులో మార్చుకోవచ్చు. అందుకు పెద్దగా చేయాల్సిన పనేమీ ఉండదు. దేశంలోని ఏ బ్యాంకులోనైనా తడిసిపోయిన చిరిగిన నోట్, మ్యూటిలేటెడ్ నోట్లు, మురికి నోట్లను మార్చుకునేందుకు వీలు. అయితే వీటికి కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం మురికిగా మారిన నోట్లను, రెండుగా చిరిగిన ముక్కలను, ఒకటిగా అతికించిన నోట్లను సాయిల్డ్ నోట్స్ అంటారు. వీటిని బ్యాంక్ లో ఇస్తే మీ అకౌంట్ లో వాటికి సమానమైన డబ్బును క్రెడిట్ చేస్తారు. అలాగే ప్రభుత్వ బకాయిలు చెల్లింపులకు వాడుకోవచ్చు. అలాగే ఒకటి కన్నా ఎక్కువ ముక్కలుగా మారిన నోట్లు అతికించిన సందర్భంలో మ్యూటిలేటెడ్ నోట్లు అంటారు. వీటిని సైతం ఏదైనా బ్యాంక్ లో డిపాజిట్ చేయవచ్చు. మరోవైపు కాలిపోయిన, విడదీయరాని విధంగా అతుకుపోయిన నోట్లు, సాధారణ వినియోగానికి పనికిరాని నోట్లను బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ ఆఫీస్ లోనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా ఎక్స్చేంజ్ చేసుకునే నోట్ల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండాలి. వీటి విలువ 5,000కు మించకూడదు. ఈ మొత్తాన్ని బ్యాంక్ బ్రాంచ్ల్లో ఉచితంగానే మార్చుకోవచ్చు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం బ్యాంకులు రిసిప్ట్ ద్వారా తీసుకుంటాయి. ఆ మొత్తాన్ని తర్వాత అకౌంట్ లో క్రెడిట్ చేస్తాయి. ఈ సేవలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. చిరిగిన, మురికి పట్టిన, సరిగా లేని నోట్లు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు నాన్ చెస్ట్ బ్రాంచ్లు నోట్లను పరిశీలిస్తాయి. ఒక వ్యక్తి 5 నోట్ల వరకు బ్యాంక్ అకౌంట్ లో మార్చుకోవచ్చు. నాన్ చెస్ట్ బ్రాంచ్లు దెబ్బతిన్న నోట్లపై నిర్ణయం తీసుకోలేకపోతే రిసిప్ట్ ద్వారా నిర్ణయిస్తాయి. ఆ తర్వాత ఆ నోట్లను సంబంధిత కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ కు పంపుతాయి. రిసిప్ట్ లోనే సదరు వ్యక్తికి చెల్లింపు తేదీని తెలియజేస్తాయి. అప్పటి నుంచి 30 రోజులకు అకౌంట్ లో క్రెడిట్ చేస్తాయి. ఆర్బీఐ సర్క్యులర్ 2022 ఏప్రిల్ ప్రకారం పెద్ద మొత్తం నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా 5 దెబ్బతిన్న కరెన్సీ నోట్లను ఇచ్చినప్పుడు వాటి విలువ 5,000కు మించకపోతే ఈ నోట్లను ఇన్స్టిట్యూట్ పోస్ట్ ను ఉపయోగించి సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ కు పంపాలి. నోట్లతో పాటు ఎక్స్చేంజ్ కోసం బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. 5,000 కంటే ఎక్కువ విలువైన నోట్లను ఇస్తే నేరుగా సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ కి ఇవ్వాలి. ఈ ఇన్స్టిట్యూట్ పోస్ట్ ద్వారా దెబ్బతిన్న నోట్లను స్వీకరించే కరెన్సీ చెస్ట్ బ్రాంచ్లు నోట్లను స్వీకరించి 30 రోజుల్లోపు ఖాతాలో జమ చేస్తాయి. డోంట్ వెరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.